వెల్కమ్ టు విఎస్బి మీడియా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు ఈనాడు ప్రధాన వార్తగా ముంచెత్తిన వాన, ఉత్తరాంధ్రలో కుండపోత, దక్షిణ కోస్తాలో ఓ మోస్తారు వర్షాలు, వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు, పలుచోట్ల రోడ్లు కల్వర్టుల ధ్వంసం, విజయవాడ విశాఖ నగరాల్లో విరిగిపడ్డ కొండ చర్యలు, నేడు రేపు వర్షాలు అంటూ వార్తను హైలైట్ చేశారండి. అలాగే మరో వార్తను చూసినట్లయితే అల్లకల్లోలం, మైక్రోసాఫ్ట్ విండోస్లో సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా కలకలం, ఆగిపోయిన వందల కొద్ది విమానాలు, విమానాశ్రయాల్లో ప్రయాణికుల గగ్గోలు, బ్యాంకింగ్ సేవలకు కుదుపు, స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ, మూగబోయిన మీడియా, క్రౌన్ స్టాక్ అప్డేట్తో తలెత్తిన సమస్య, భారత్లో ప్రభావం కొంత తక్కువే, సమస్యను పరిష్కరించామంటున్న దిగ్గజ టెక్ సంస్థ అంటూ వార్త. ఇల్లు ఊళ్ళు పొలాలు ఏటిపాలు, పెద్దవాగు మిగిల్చిన కన్నీటి వరద, కరెంటు మంచినీళ్ళు లేక వేలేరుపాడులో అవస్థలు, ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు, నీటి ప్రవాహంపై నిరంతరం పర్యవేక్షించండి, ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఎస్సీలకు సీఎం చంద్రబాబు ఆదేశం అంటూ వార్త. ఏబీ హబ్స్గా అమరావతి విశాఖ, ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 కోసం విజన్ డాక్యుమెంట్పై నీతి ఆయోగ్ సీఈఓతో చర్చించిన సీఎం. రాష్ట్రంలో హింసపై ఢిల్లీలో ధర్నా, రాష్ట్రపతి పాలన విధించాలని కోరతాం. వినుకొండ పర్యటనలో మాజీ సీఎం జగన్, ర్యాలీతో ప్రజలకు అవస్థలు, అక్రమ ఇసుక లెక్కలు తేలుతున్నాయి. గత 5 ఏళ్లలో 470 రీచ్లకు ఈసీలు ఇచ్చిన సియా వాటి పరిధిలో ఉల్లంఘనలపై పరిశీలన, సుప్రీంకోర్టుకు పిటిషనర్ ఇచ్చిన 220 ఫోటోల ఆధారంగా తనిఖీ. ఇక సాక్షి, రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, రాష్ట్రపతి పాలన విధించాలి, రాష్ట్రపతి ప్రధాని హోంమంత్రికి ఆధారాలతో నివేదిస్తాం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలతో 24న ఢిల్లీలో ధర్నా. ఏపీలో పరిస్థితిని యావత్ దేశానికి తెలిసేలా చేస్తాం. రాష్ట్రంలో 45 రోజులుగా పూర్తిగా క్షీణించిన శాంతి భద్రతలు, అసెంబ్లీ వేదికగా గవర్నర్ ప్రసంగం సమయంలో నిలదీస్తాం. నెలన్నరలో 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, టీడీపీ నేతల వేధింపులతో 35 మంది ఆత్మహత్య, 560 ప్రైవేటు, 490 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఇళ్లలోకి చొరబడి దాడులు విధ్వంసాలు, వినుకొండలో సామాన్యుడైన రషీద్ దారుణ హత్య. ఇంత జరుగుతుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్న పోలీసులు. ఈనాడు, ఆంధ్రజ్యోతి టీవీపై దిగజారుడు రాతలు, మా ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను చంపండి, వారికి పథకాలు ఇవ్వొద్దని చెప్పలేదు. అలాగే అండగా ఉంటాం, దోషులకు శిక్ష పడేలా చేద్దాం, ఏ కష్టం వచ్చినా వెంట ఉంటాం, ఈ ప్రభుత్వంలో మంచి చేసే పరిస్థితి లేదు, రషీద్ కుటుంబ సభ్యులకి జగన్ భరోసా అంటూ వార్త. అలాగే జగన్ భద్రతపై సర్కార్ నిర్లక్ష్యం, రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు, దారిలో పలుమార్లు మొరాయించిన వాహనం, పనిచేయని ఏసీ డోర్ తీయడానికి కూడా వీల్లేక ఇబ్బంది, వేరే వాహనంలోకి మారి వినుకొండ చేరుకున్న వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు అంటూ వార్త. మరొక వార్తను చూసినట్లయితే ముంచిన వాన, రాష్ట్రమంతా విస్తృతంగా వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం, వేలాది ఎకరాల్లో పంట నీటి మునక, పొంగి ప్రవహిస్తున్న నదులు వాగులు వంకలు, జలదిగ్బంధంలో ఏజెన్సీ గ్రామాలు, ఏలూరు జిల్లాలో 29 గ్రామాలకు నిలిచిన రాకపోకలు, కొట్టుకుపోయిన వందలాది ఇళ్లు, నిరాశ్రయులైన ప్రజలు, పట్టించుకొని ప్రభుత్వం, పునరావాస కేంద్రాలు నిల్ అంటూ వార్త. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. బగ్ దెబ్బకు విండోస్ క్లోజ్, విశ్వవ్యాప్తంగా స్తంభించిన మైక్రోసాఫ్ట్ సేవలు, విమానయాన, బ్యాంకింగ్, మీడియా సంస్థల సేవల్లో తీవ్ర అంతరాయం, ఇబ్బందులు పడ్డ కోట్లాది మంది యూజర్లు, ప్రయాణికులు, క్రౌడ్ స్టాక్ అప్డేట్ వల్ల ఇదంతా అంటూ మైక్రోసాఫ్ట్ వివరణ. భారత్లో కనపడిన ప్రభావం అంటూ వార్త. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడండి, పూర్తి అప్రమత్తంగా ఉండండి, కలెక్టర్లు అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. భారీ వర్షాలు వరదలపై సమీక్ష. 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం. 4 నెలలకు అవుటన్ అకౌంట్ బడ్జెట్తో కాలయాపన, హామీలకు కేటాయింపులు చేయకుండా తప్పించుకునేందుకే అసెంబ్లీలో ఎక్స్చేంజ్, ఆర్థిక శాంతి భద్రతలపై శ్వేతపత్రాలు. ఇక కంప్యూటర్ సైన్స్ ఫస్ట్, ఆ తర్వాత స్థానంలో ఈసీఈ, ఇంజనీరింగ్లో ఈ 2 కోర్సులకే విద్యార్థుల ప్రాధాన్యం. రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్లు 1,36,660, తొలి విడతలో సిఎస్ఈలో 40,242 సీట్ల భర్తీ అంటూ వార్తనైతే. ఆంధ్రజ్యోతి, డైనమిక్గా పనిచేయండి, ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడండి, వరద ప్రాంత వాసులకు అప్రమత్తం చేయండి, అధికారులకు చంద్రబాబు ఆదేశాలు. భారీ వర్షాలు వరదల పరిస్థితిపై కలెక్టర్లు ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్. అలాగే ఇక్కడ ప్రధాన వార్తగా హెడ్లైన్స్ చూద్దాం. ఎర్రర్ టెర్రర్, విండోస్ 10 కంప్యూటర్లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్, ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలు అల్లకల్లోలం, పలు దేశాల్లో నిలిచిన విమాన బ్యాంకింగ్ సేవలు, విశాఖలో 4 విమానాల రద్దు, తిరుపతిలో మరో 2, శంషాబాద్లో 39 రద్దు, 44 ఆలస్యం, గన్నవరంలో 15 జాప్యం, ఎయిర్పోర్ట్లన్నీ కిటకిట, రద్దీతో ప్రయాణికుల బెంబేలు,
పలు దేశాల స్టాక్ ఎక్స్చేంజ్ల్లో లావాదేవీలకు అంతరాయం, ఆసుపత్రుల్లో కంప్యూటర్ల మొరాయింపు, రోగులకు ఇబ్బంది. సైబర్ భద్రతా సంస్థ క్రౌడ్ స్ట్రైక్ అందించిన అప్డేట్లో బగ్, సమస్యను గుర్తించి సంక్షోభాన్ని పరీక్షించిన క్రౌడ్ స్ట్రైక్ అంటూ వార్తను హైలైట్ చేశారండి. అలాగే మరొక వార్తను చూసినట్లయితే వాన వరద, రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం, తూర్పు పశ్చిమలో ఎర్రకాలువ కన్నెర్ర, నీట మునిగిన పలు గ్రామాలు, గోదావరికి భారీ వరద, సముద్రంలోకి 4 లక్షల క్యూసెక్లు. ఉత్తరాంధ్రలో స్తంభించిన జనజీవనం. కోనసీమ, పశ్చిమ, విశాఖ జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు. తూర్పులో ఒకరు, కోనసీమలో ఒకరు మృతి. 15,000కు పైగా ఎకరాల్లో అన్నదాతకు నష్టం. వేలేరుపాడులో జల విలయం, పెద్దవాగు గండితో పెను విధ్వంసం. కొట్టుకుపోయిన కుమ్మరిగూడెం, గుట్టలపైకి 100 కుటుంబాలు. మేతకు వెళ్లిన సమయంలో వరద రాకతో వందలాది పశువుల మృతి. 13 గ్రామాల మధ్య రాకపోకల బంద్. అన్నదాతకు వాయుగుండం, నేటి తెల్లవారుజామున పూరి వద్ద తీరం దాటే ఛాన్స్, పెనుగాలులతో భారీ వర్షం సూచన అంటూ వార్తను హైలైట్ చేశారండి. అలాగే అంతర్జాతీయ స్థాయిలో రొట్టెల పండుగ అంటున్న సీఎం. సాఫ్ట్వేర్ కొలువే కావాలి, కంప్యూటర్ సైన్స్లో 93% సీట్లు భర్తీ. ఈసీఈలో 87%, ఈఈఈ 71%, మెకానికల్ 61%, సివిల్ 62%, 30 బ్రాంచుల్లో 100% నిండిన సీట్లు. ఒక బ్రాంచ్లో ఒక్క సీటు భర్తీ కాలేదు. మొత్తం సిఎస్ఈ మయంగా బీటెక్ విద్య. ట్రెండ్కు తగ్గట్టుగా పెరిగిన సిఎస్ఈ సీట్లు, అదే బాటలో కాలేజీలు. రాష్ట్రంలో పెరిగిన 25,000 సీట్లు అంటూ వార్తని ఇచ్చారండి. అలాగే పుంగనూరులో పెద్దరెడ్డి సేవలు, అడ్డగోలుగా రాగనిపల్లె భూములు సెటిల్మెంట్, అర్హుల చేతులకి 982 ఎకరాలు. నాడు అక్రమాలకు జేసీ కలెక్టర్ అండ, రౌఫ్ పట్టాను నిర్ధారించిన చిత్తూరు జేసీ. ఆర్డర్ ఇవ్వకుండానే రికార్డుల మార్పిడి, అప్పీల్ చేయాల్సిన కలెక్టరే వత్తాసు. ఎల్లుండి కమిషనర్ కోర్టులో విచారణ అంటూ వార్త. పేదల జీవితాలు మార్చాలి, ప్రతి సామాన్యుడికి ఫలాలు అందాలి, సంపద సృష్టి విధానాలకు ప్రాధాన్యం. ఏఐ హబ్బులుగా అమరావతి, వైజాగ్, వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2047. నీతి ఆయోగ్తో భేటీలో చంద్రబాబు. రేసు నుంచి బైడెన్ అవుట్, రేపటిలోగా ప్రకటనలకు అవకాశం. అయితే కమలా హ్యారిస్కు మద్దతు ఇవ్వబోమని స్పష్టీకరణ. ఆయన అనారోగ్యంపై డెమోక్రాట్ల ఆందోళన, అభ్యర్థిపై పునఃపరిశీలనకు ఒబామా పిలుపు. కెద్కర్ 12 సార్లు సివిల్స్, నకిలీ పత్రాలతో హాజరైన గుర్తింపు. కేసు నమోదు చేసిన యూపీఎస్సీ ఐఏఎస్ ట్రైనర్గా ఆమె అభ్యర్థిత్వం రద్దు అంటూ వార్త. రాష్ట్రపతి పాలన విధించాలి, రాష్ట్ర పరిస్థితులపై ఢిల్లీలో 24 ధర్నా అంటూ జగన్. లా అండ్ ఆర్డర్ లేదనడానికి రషీద్ హత్యే నిదర్శనం. పల్నాడు ఎస్పీ మారిన 2 రోజులకే చంపారు, పథకం ప్రకారమే చంపి. జిలాని ఒక్కడిపైన కేసా, పథకాలు ఇవ్వకుండా బాబు మోసం చేస్తున్నారు, జనం ప్రశ్నించకుండా ఉండేందుకే భయానక వాతావరణం సృష్టి అంటున్న జగన్ కారు కథలు. వినుకొండ పర్యటనలో హైడ్రామా, 5 నిమిషాల్లోనే సఫారీ దిగిన జగన్. కారు బ్రేక్డౌన్ అని వైసీపీ తప్పుడు ప్రచారం. వినుకొండ దాకా అదే కాన్వేలో సఫారీ. ముందు రోజే విజయనగరం నుంచి రాక ఫార్చునర్ లేదా ఫడ్రో కావాలని తాడేపల్లికి డిమాండ్. అలాంటివి లేవంటూ సఫారీని పంపిన పోలీసులు. వివక్ష నేతగా చంద్రబాబు వాడింది అదే, అందుకే జగన్కు నచ్చలేదా అనే అనుమానం. యాగికి అదే కారణం కావచ్చనే వాదన. ఇక ఇవి ఈరోజు ప్రధాన వార్తలు.